శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు గోరింతాకు పెట్టుకున్నానండి. నిన్న ఆదివారం కదా, గోరింతాకుదండి ఆదివారం గోరింతాకు పెట్టుకోవాలి కదా అన్నాను. అంటే ఆషాఢంలో ఆదివారం పెట్టేసుకున్నానండి ఒకసారి. మాకు పైన రెంటుకుంటారు మాకులాగే. ఆవిడ పట్టుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను ఇక్కడ కొంచెం మెరిసింది అంటున్నాను కదండి, పెట్టుకుంటాను. అది ఎలా పెట్టుకుంటున్నానో, ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నానో మరి ఇంక మెరవలేదండి. ఇంకా నల్లగానే ఉంటుంది నా జుట్టు. కానీ ఈ మెరిసిన ఎంటుకలు మాత్రం ఎర్రగా అవుతాయి గోరింతాకు పెట్టుకుంటే. అదే అలాగని మీకు చెబుతాను. పెట్టేసుకున్నానండి. అప్పుడు మా వారు కూడా తెచ్చారు. లేదండి, ఎవరో పంపించారు, గోరింతాకు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇస్తే అది ఏం చేశానంటే నూరేసుకుని చేతులకి ఇలా కాళ్ళకి పెట్టేసుకున్నాను. చక్కగా 15 రోజులు అయిపోయిందండి. సరే, అందరూ చూపించేస్తున్నారు కదా మీకు గోరింతాకు పెట్టుకుని కదా, అందుకు నేను కూడా పెట్టేసుకుని మీకు చూపించేద్దాము, మా వారిదిగో తెచ్చేసారనేసి అని. ఇలాగా కిందకి వెళ్తేనండి పొలాలు ఉంటాయి. మనకు పొలమే ఉండక్కర్లేదండి. పొలాలు ఉన్నవారు ఎవరైనా కూడా తీసుకెళ్ళమంటారు. గోరింతాకు కానీ, ములగాకు కానీ, మళ్ళీ తాటిపళ్ళు కానీ ఏమైనా కూడా ఇస్తారు, తీసుకెళ్ళమంటారు. వెళ్ళి కిందకి వెళ్తే పొలాలు ఉంటాయని తీసుకొస్తారనమాట. రబ్బలు తీసుకొచ్చి ఇస్తారండి. కుచ్చుకుని కోసేసుకుంటాను. కోసేసాను, ఎక్కువకి వచ్చింది ఈసారి. అయితే ఒక ప్రయోగం చేస్తున్నానండి. ఆకు నిల ఉంచుతాను, ఎలా పండుతుందో చూద్దాం. నేను ఇంతకుముందు పొడుము చేసి ఉంచానండి. ఉంచి చాలా రోజులకి 3 నెలలకో 4 నెలలకో కొంచెం పులిపేసి చింతపండు రసం నానబెట్టి పెట్టుకున్నాను. మనం ఇప్పుడు ఈ పచ్చాకు పెట్టుకుంటే పండినంత కాకుండా ఇందులో సగం పండింది అనమాట. అంత రంగు పండలేదు. ఇప్పుడు ఆకు ఎలా ఉంటుందో సరే ప్రయోగం చేద్దాం. అలాగని మనకి ఉపకారం అయితే ఆకు నేను ఇప్పుడు ఎలా ఎండబెడుతున్నాను అలా ఎండబెట్టుకు నుంచి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు కదండి అని అలా చేస్తున్నానండి. నాకు ఇక్కడ లైట్గా ఓ 10 ఎంటుకలు 15 ఎంటుకలు మెరిసినాయి అంటే ఇక్కడ బాగా సుత్తం లాస్ట్కి ఇక్కడ 2 3 ఉంటాయి. అయితే మాకు మా అమ్మక 6 సంతానం, అందరికీ మెరిసిపోయింది తల. నాకేనండి ఇక్కడే మెరిస్తే ఒక ఆవిడ అన్నారు, రంగు వేసుకుంటే మొత్తం తెల్లగా అయిపోతుందండి, గోరింతాకు పెట్టుకోండి అన్నారు. చాలా పెద్ద ఆవిడండి. ఆవిడ తలకి గోరింతాకు ఎప్పుడు పెట్టుకుంటారంట, బాగా మెరిసిపోయిగా చెప్పారంట. ఆవిడకి పెట్టుకుంటారు. ఎప్పుడు నువ్వు ఎర్ర రంగు వేసుకున్నట్టుగా ఉంటుంది ఆవిడ జుట్టు, రాగిలాగా మెరుస్తూ బాగుంటుంది. అంటే అప్పటి నుంచి పెట్టుకుంటానండి. ఆవిడ అన్నట్టుగానే ఎర్రగా నా రంగు వేసుకున్నట్లుగా లైట్గా కదండి, ఎక్కువ ఎంటుకలు కాదు కదా ఉంటుంది. అయితే 2-3 నెలల దాకా మనకు పని ఉండదు మళ్ళీ గోరింతాకు పెట్టుకోవడం. నాకు ఎక్కువ తలలో చెమట పట్టేస్తుందండి. దానివల్ల రోజు చేసేస్తాను తలస్నానం, ఎప్పుడో కానీ చేయకుండా ఉన్నాను. కానీ దానివల్ల 2 నెలల వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. మా వారు అలా పొలాలకు వెళ్ళి తెచ్చేస్తూ ఉంటారు. గోరింతాకు చెట్లు ఉంటాయి కదా, ఇలా నూరేసుకుంటూ ఉంటానన్నమాట. పెట్టేసుకుంటానండి చేతులకి, అది ఎలాగన్నా తలకు పెట్టేసుకుంటాను. ఇలాగా చక్కగా మనకి ఇంకా ఏం చేయాలంటే మనం తలకు పెట్టుకున్న తర్వాత కొంచెం అదే ఒక గంట ఉంటే చాలు, తీసేయాలి. తీసేసిన తర్వాత చెమ్మంతా ఆరిపోతుంది. మనం పెట్టుకున్న చెమ్మ ఉంటుంది కదండి, ఆరిపోతుంది. ఇప్పుడు ఇలా చేతికైనా కూడా, ఇలా చేతికి పెట్టుకున్నాను కదండి, ఇదైనా కూడా పండిపోయింది అన్నాక తీసేస్తాం కదా, అప్పుడు తలకైనా కూడా కొబ్బరి నూనె రాసేయాలి. మనం గోరింతాకు పెట్టుకున్నాక అది తీసేసాక దాని నుండి చెమ్మ కూడా ఆరిపోయాక కొబ్బరి నూనె అప్లై చేసేయాలి. రాసేసామనుకోండి, చక్కగా దువ్వేసుకోండి. ఇంకా ఆ రోజు తలకు చేయకూడదు. ఈ కొబ్బరి నూనెతో ఏమవుతుందంటే రంగు ఇంక పట్టుకుని గమ్మున అస్సలు వదలదాం. అంటే మనం చేతికి పెట్టుకున్నా కూడా గోరింతాకు తీసేసిన తర్వాత కొబ్బరి నూనె వేసి రాసేసేవారు మా అమ్మగారు. అలా పెంకులాగా ఉండిపోద్ది చాలా రోజులు, గమ్ముని వెళ్దాం. మనం ఇది తీసాక ఏం చేస్తాం, నీటిలో కడిగేస్తాం. నీటిలో కడిగి చూపించున్నారు చాలామంది. అప్పుడు గమ్మున వెలిసిపోతుందండి. ఈ ఆకాశానికి చూపించకూడదు, నాకెత్తది ఎరుపు పండదని ఇవ్వరు. ఏం పసుపు తగలకూడదు, వెలిసిపోతుంది అంటారు. పసుపు కలిసేటప్పటికి తగిలిందనుకోండి రంగు తగ్గుద్ది, పసుపు రంగు కనపడుతుంది. మళ్ళీ ఒక ఆకు పండుతుంది, ఇంకొక ఆకు పండదని కొంతమంది అంటారు. అది ఆకు పండకపోవటం కాదండి, గోరింతాకు అనేది ఏదైనా పండుతుంది. బాగా వర్షాలు కురిసినాయి అనుకోండి, అప్పుడు రంగు అనేది దిగుతుంది, అప్పుడు తక్కువ పడుతుంది. ఏ ఆకైనా కలర్ అనేది తక్కువ పడుతుంది. అది ఏ ఆకు పండదనేది ఉండదు, గోరింతాకు అనేది పండే తీరుతుంది. పూర్వం అనుకోండి కుండ పెంకు, తాటాకు ముక్క, కవిరి అంటే కిళ్ళీలు వేసుకునేవారండి. పూర్వం బాలింతరాలకు అయ్యి కిళ్ళీలు వేసేవారు. కవురు ముక్క అంటే జున్ను మొక్కలాగా ఉంటుంది, ఇంత గట్టిగానే తేలిగ్గా ఉంటుంది, జీలిగి బండ్లాగా జున్ను కలర్లో ఉంటుంది అన్నమాట. అది చిన్న మొక్క, కొంచెం
అది కవరి, తులసి విత్తనాలు, తులసి ఆకులు, కొబ్బరి చెట్టు ఏర్లు ఇవన్నీ కలెక్ట్ చేసుకుని అవి వేసి రుబ్బేవారు. రుబ్బితే ఈ రుబ్బేటప్పటికి చెయ్యి లక్కలాగా పండేసేది. లక్క అంటే అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. నలుప ముక్కుపొడు రంగు అనే రంగులో ఉంటుంది అన్నమాట. అంత బాగా పట్టేసేది. పెట్టుకున్నా కూడా అలాగే పట్టేసేది. చాలా రోజులు ఉండేది. ఎప్పుడు విలిచిపోతుందేమో అని అత్తమానం చూసుకునేవాళ్ళం. అంత ఇష్టంగా పెట్టుకునేవాళ్ళం చిన్నప్పుడు అనుకోండి. అయితే తలకు పెట్టుకుంటే అలా చేయాలి. అయితే రంగు అనేది వేసుకుంటే మాత్రం 2 ఎంటుకల కోసం వేసుకుంటే మొత్తం ఎంటుకలు తెల్లబడిపోతాయండి. దానికి ఉదాహరణ మా వారు మెరిసింది అక్కడ అనేసి రంగు వేసుకోవటం మొదలుపెట్టారు. మొత్తం ముగ్గుబొట్టు అయిపోయిందండి. తెల్లగా అయిపోయింది పిండి బొట్టులాగా. ఇంకా ఇసుకొచ్చి మానేశారండి. ఒక 3 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల పైనుంచే మానేశారు. చక్కగానండి ఇప్పుడు లోపల నుంచి నల్లగా వస్తుందండి. ఇక్కడ అయ్యి నల్లగా కనపడుతుంది లోపల నుంచి. చూసారా? తన ఒరిజినల్ జుట్టు అలా వస్తుందేమో అనుకుంటున్నాను. ఆ తెలుపు బాగా తెలుపు అనేది పోయిందండి. గవర్రంగా అయింది. లోపల నుంచి ఎదుగొచ్చేది నలిపోతుంది. ఆయన జుట్టు ఒత్తు ముతకానండి బాగా. కానీ మరి ఇప్పుడు పరిమితి అలా ఉంది కదండి. గమ్ముని తినే తిండ్లు కూడా అట్లాంటివి అందరికీ మెరిసిపోతుంది కదా. మా అమ్మగారికి 6 సంతానం, అందరికీ మెరిసిపోయింది. నాకు ఈ గోరింతాకు ఎప్పుడైతే ఇలా పెట్టుకున్నానో ఇంక లోపల ఎక్కడక్కడ ఒక్క తెల్లెంటుకు ఉండదండి. నా జుట్టు ఇదిగో ఎక్కడ ఇదిగో ఇలాగే ఉంటుంది నా జుట్టు. చూసారా? అయితే ఇలా పెట్టుకోవడం మొదలుపెట్టిక ఇంకో తెల్లెంటుకలు ఇంక రాలేదు చక్కగా. కాకపోతేనండి గోరింతాకు ఈ తెల్లెంటుకల నుంచి వెలిసిపోయిన తర్వాత ఎర్ర కలరు అప్పుడు తెల్లగా లైట్గా గవరక కనపడుతూ ఉంటే మళ్ళీ పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. చక్కగా ఇదిగోనండి గోరింతాకు పెట్టేసుకున్నాను. చూసారా? అంటే ఈ ఆకు మెత్తగా నూరేనండి గంధంలాగా. ఎలా పెట్టుకుంటే అలా వస్తుందండి. ఇప్పుడు ఇంకా ఇది ఉంది కదా, నేను మాకు పైన ఉంటారండి రెంటకే, మాకులాగే ఆవిడ ఇచ్చారండి ముద్ద ఆదివారం. చక్కగా ముందు తలకు పెట్టేసుకున్నాను. ఇక్కడ కొంచెం గవర రంగు వచ్చేసి నిలిసిపోతుందని. తర్వాత నాకు తెలిసిన నేస్తం పట్టుకొచ్చి ఇంత ఆకు ఇచ్చిందండి స్కూల్లో ఆవిడ. ఇస్తే అది ఏమో నూరుకుని కాళ్ళకి చేతులు పెట్టుకున్నాను. కానీ ఆవిడ ఇచ్చారు కానీ మరి పలసగా ఉండి జారిపోయిందండి, సరిగ్గా పట్టలేదు. సరేలే అనేసి నేను ఏం చేశానంటే, నేను ఇలా పెడుతూ ఉంటానంటే తలకి ఇలా రాసేసుకుంటూ ఉంటాను, మంచిదే కదా అని. తలదీమ్ వస్తుంది అనుకుంటే తగ్గిపోతుంది గోరింతాకు పెట్టుకుంటే. ఇలా పెట్టుకునేవారండి. మాండిత్తు అంటారన్నమాట. ఇలా పెట్టుకునేవారు. ముద్ద పెట్టుకుంటే చల్లగా లాగుతుంది. అదేనండి మన ఇంట్లో మేహు అంటారనమాట. మేహు అనే వేడి వేరేగా ఉంటుంది. మనం ఏదన్నా తింటే వేడి చేసిందని ఉంటుంది కదండి, ఒకటి తింటే వేడి చేసిందని. ఆ వేడి వేరంట. పెద్దోళ్ళు అనేవారు మేహు పోతుంది, మేహు వేడి ఉంటే పోతుంది, గోరింతాకు పెట్టుకోవాలి అరకాల్లోని అరిచేతిలోని అనేవారు. ముందు సరదాగా కాదు, ముందు అరకాల్లో పెట్టుకోండి అనేవారు. అరకాల్లోని అరిచేతిలోని పెట్టుకుంటే మనలో ఉన్న వేడి లాగేస్తుందంట. గోరింతాకు అంటే చాలా పవిత్రమే కదండి. ఇప్పుడు ఈ గోరింతాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. తలకు పెట్టుకుంటే తలపోటు తగ్గుతుంది. ఇలా జుట్టుకి ఇప్పుడు మెరిసిపోతుంది కాబట్టి పెట్టుకుంటున్నాం. ఇలాగా తప్పనిసరిగా ఆషాఢంలో గోరింతాకు పెట్టుకోవాలి. ఓ పెళ్ళైనా పేరంటకమైనా తద్దులన్నా ఏదన్నా గోరింతాకు ఉండాలి. శుభదాయకం కాబట్టి శుభానికి ఉండవలసిందే. మరి గౌరీ ఇంటాకు గౌరీదే వేసింది అని ఎన్నో రకాలు వర్ణిస్తూ ఉన్నాం. కానంటండి ఇంటి దగ్గర ఉండకూడదంట గోరింతాకు చెట్టు. పెద్దలు గురువారిలో అలా చెబుతున్నారు. పెద్దలు ఏది చెప్తే అదే పాటించాలనుకుంటాం. భయం కదండి, అయ్య బాబా ఆ గురువుగారు చెప్పారు వద్దన్నారు అని. ఎవరన్నా మనకు అవసరమైన మొక్కనే ఉండకూడదంటారా? మనకి ఇంటికి దగ్గరగా కుండీలో పెట్టుకుని పెంచకూడదంటండి. మనం మన ఇంటి అవతలు వేసుకుంటే అది పెంచినట్టు కాదంటారా? మనం గుమ్మకాడ పెడితే ఒకటి, గుమ్మావతలు పెడితే ఒకటినంటారా? వద్దు, పెంచకూడదు గోరింతాకు మొక్క, మంచిది కాదు అంటున్నారండి. మంచిది కాదు అన్నప్పుడు అది ఉండకూడదంటే వాడకూడదు, అంతే కదండి. వాడుకోనా కొనుక్కొస్తుందా? ఇన్ని రకాలు వర్ణిస్తూ ఉన్నామా? మొక్క ఉండకూడదా? మొక్క లేకపోతే మనం గోరింతాకు ఎక్కడ వస్తుంది? ఎక్కడో ఉంటే అక్కడ పెంచినట్టు కదా, ఇంకొకటి దొడ్లో ఉంటే వాళ్ళు పెంచినట్టు కదా. ఏంటంటే ఒకటి పట్టుకుని ఏదో చెప్పాలని అనుకోవటమే తప్ప దీనివల్ల ఏమవుతుందా అనేది లేదండి. కొన్ని మొక్కలు పెట్టకూడదని చెబుతారు, నిజమే, అది వేరేగా ఉంటుంది. దాని ఒక అర్థం మనం చెప్పాలి కదండి. ఇదేమి పెద్ద వృక్షం అయిపోదు. పెద్ద వృక్షాలే కుండీలో పెట్టుకుని బంధించుకుని పెంచేసుకుంటున్నాం కదా. ఇప్పుడు గోరింతాకు మొక్క పెట్టుకుంటే, చింత మొక్క పెట్టుకుంటే చింతలు వచ్చేస్తాయని చెప్పారు. ఎవరో వింటలేదండి.
చక్కగా చింత మొక్క పెట్టుకుంటున్నారు, చింత చిగురు కోసుకుని కూర వండుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా అంత మొక్కని ఇంత మొక్కగా మనం పెంచుకోగలుగుతున్నామంటే గొప్ప అదృష్టమే కదండి. కదా, దానివల్ల ఉపయోగం ఉంది. చింత చెట్టు వేసుకుంటాం, చింత చిగురు కోసుకుంటాం, గోరింతాకు మొక్క వేసుకుంటే అంత గోరింతాకు కోసుకుంటాం. ఎవరిని అడగాల్సిన పని ఉండదు మన ఇంట్లోనే మొక్క ఉంటే కదా. పెంచుకునేటప్పుడు పెంచుకోలేని మాట ఉంటే వేరే విషయం, ఎక్కడ కొద్దికి వెళ్తారు తెచ్చుకుంటారు కదా, ఆ పని కాని చేసుకుంటారనుకోండి. గోరింతాకు మొక్క ఉండకూడదు, మళ్ళీ ఇంకా ఏదో మొక్క ఉండకూడదు, పెద్ద పెద్ద వృక్షాలు ఉండకూడదు, గోడలోకి వెళ్ళిపోయి ఇల్లు శిథిలమైపోతుంది. కాబట్టి ఇంటికి దగ్గరగా పెద్ద వృక్షాలు ఉండకూడదు. ఆ వృక్షాలు కూడా మనకి ఎంతో ఉపయోగం. మరి అవి ఉండకూడదు అంటలేదు, ఇంటి దగ్గరగా ఉండకూడదు అంటారు పెద్ద వృక్షాలని. వాటి వల్ల ఇల్లు శిథిలమైపోతుంది కాబట్టి ఆ ఏర్ల వల్ల దూరంగా ఉంటాయి కదండి. మరి కొబ్బరి మొక్క ఉందండి, కొబ్బరికాయలు తీసుకుంటాం, కొబ్బరాకులు శుభాలకు వాడుకుంటాం, కొబ్బరికాయ అమ్ముకుంటాం, బోళ్ళు ఆదాయం ఇంటికి దగ్గరగానే ఉంటుంది కదా. మరి అది ఏర్లు ఇలా వెళ్ళిపోతాయిలేండి. కొబ్బరి చెట్టుకి ఇలా వెళ్తే చిన్న ఏర్లే, పెద్ద పెద్ద ఏర్లు ఎక్కడికో పాకేయవు. మరి పెద్ద పెద్ద మామిడి మొక్కలు, వేప మొక్కలు అలాంటివి ఉంటాయి చూసారా, మర్రి మొక్కలు, ఆ ఏర్లు ఎంత దూరం అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంటికి దగ్గరగా ఉంటే గోడలో కూడా వచ్చేస్తే గోడలు మరి బీటలు వచ్చేస్తాయి కదా, అందుకుని ఉండకూడదు. ఇంటికి దగ్గరగా మొక్కలు ఉండకూడదు కదా, ఇంటికి దగ్గరగా. అలా చెప్పట్లేదండి, ఏదో తెలియని వాళ్ళు, చదువు జ్ఞానం లేని వాళ్ళకే పూర్వం చెప్పారు, పెద్దలు చెబుతున్నాం. మరి పెద్ద పెద్ద గురువరీలు మరి ఇదేమో ఎంతో శుభం, గోరింతాకంటే గౌరీ ఇంటాకు ఇదని చెబుతున్నారు. ఎన్నో శుభాలకు ఇప్పుడంటే రంగులు కోన్లు వచ్చేసినాయి, పెట్టేసుకుంటున్నారు. తయారు చేసేసుకుని కూడా గోరింతాకు మేము కూడా చేసి డబ్బా గోరింతాకు చేసి పెట్టుకునేవాళ్ళం. అది కొంచెం మాడోసంలాగా వస్తుంది, పర్వాలేదండి, బాగానే ఉంటుంది, కానీ కొబ్బరి కింద ఊడిపోతుంది. మరి ఇది ఆరోగ్యం. చేతికి పెట్టుకున్నా, అరకాల్లో పెట్టుకున్నా, జుట్టుకు పెట్టుకున్నా గోరింతాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి వర్షాల కాలం బయటికి వెళ్ళి మొత్తం కాళ్ళు చేతులు ఒరిసిపోతాయి. అవి పెట్టుకున్నాం అనుకోండి, దీనిలో ఉండే ఒకరికి ఆ ఒకరతనానికి గమ్మున పొద్దునకు తగ్గిపోతాయి అన్నమాట. ఆ రంగు గోరింతాకు కలర్ ఉన్నంచేపు కూడా మనకు చేతులు కాళ్ళు ఒరిసిపోయేది ఉండదు ఇంకా. ఎందుకంటే దాంట్లో ఉండే గుణం అందరూ ఉంటుంది కదండి ఆ ఒకరు అనేది. అందుకని ఎన్ని చెబుతారు కానీ దానికి మళ్ళా వద్దని చెబుతారు, దాని ఒక్క ఇలువ చెబుతారు, అది వద్దని చెప్తారు. ఏం చెయ్యాలో తెలకి ప్రజలు సతమతంలో పడి వదిలేసి ఊరుకుంటున్నారు. ఫోన్లో కోన్ తెచ్చి పెట్టేసుకుందాము అని. ఇప్పుడు అందరూ గోరింతాకు చెట్టు ఉన్నదనుకోండి, వాళ్ళ కోసి పెట్టుకుంటారు కదా, మనకి ఇచ్చేస్తారా? కాదు కదా, మనకే ఉంటే కుండీలో మనం కోసుకుంటాం కదా. అయితే ఎవరు చెప్పిన తప్పని మొక్కలు అన్నాక మనం ఇది కాదనుకోండి, అది బాగోలేదు, గోరింతాకు మొక్క ఇంటి దగ్గర ఉండకూడదు అన్నది అప్పటి నుంచి నేను ఇది అవుతున్నానండి. ఇంకో ఉంది కదా, ఇప్పుడు చక్కగా నేను అరకాల్లో పెట్టుకుంటానండి, కొంచెం ఇక్కడ కూడా పెట్టుకుంటాను. ఇది పెట్టుకుని చాలా అయిపోయింది, పండిపోతుందండి, తీసేస్తాను. అంటే ఇది పింక్లాగా ఎండిపోయేదాకా ఉంచేసుకుని ఇవ్వడం అంటే చిన్నప్పుడు. ఇదిగో ఇప్పుడు ఉంచుకున్నాను, ఇంతసేపు ఎప్పుడు ఉంచుకోలేదండి. పెట్టుకునేదాకా కంగారు నాకు చిన్నప్పటి నుంచి అంతే. పెట్టుకున్నాక ఎప్పుడు తీసేస్తానా అని. లైట్ కలరేనండి, ఎప్పుడు ముదర రంగు రాదు, ఎందుకు తీసేయటమే కంగారు. చక్కగా ఈసారి మాత్రం చాలా బాగా ఉంచుకున్నాను. మరి రేపు ఇప్పుడు వీడియో చేసినప్పుడు ఎంత బాగా ఉందో రంగు కూడా మీకు నేను చూపిస్తాను. చూసారా, నచ్చిందా? నా మాటలు నచ్చినాయా? లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎక్కడికో తీసుకెళ్ళాలి అని మీరు అనుకోవటం లేదు, నన్ను ఇక్కడే వదిలేస్తున్నారు. కానీ మరి మీ దయ కలగాలని, మీ ఆదరణ ఉండాలని, ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళాలని, నా మాటలు అందరికీ తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.